వైసీపీలో ప్రజాసేవ చేసేందుకు అవకాశమే లేదన్నారు క్రికెటర్ అంబటి రాయుడు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఎన్నికల ప్రచారంలో అంబటి రాయుడు పాల్గొన్నారు. జనసేన పార్టీ అభ్యర్థులు మండలి బుద్ధప్రసాద్, వల్లభనేని బాలశౌర్య విజయం కోసం అంబటి రాయుడు ప్రచారం నిర్వహించారు. పులిగడ్డ నుంచి అవనిగడ్డ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జగన్ పాలనలో ఎమ్మెల్యేలు, ఎంపీలలో ఏ ఒక్క పని కాదని అంబటి రాయుడు విమర్శించారు. హితంగా మనం ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళం కూడా సమాజం కోసం పనిచేయాలి. దయచేసి అర్థం చేసుకోండి. ఇది మంచి అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చి సామాజికంగా, రాజకీయంగా అందరినీ ముందుకు తీసుకుని వెళ్ళే ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఆ జెండా కింద ఆయన విజన్ మొత్తం. వైసీపీ పాలనలో ప్రజాసేవ చేసేందుకు అవకాశం లేకుండా పోయిందని ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ సీఎం జగన్కు ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో జనసేన పార్టీ అభ్యర్థులు మండలి బుద్ధప్రసాద్, వల్లభనేని బాలశౌర్య విజయం కోసం అంబటి రాయుడు ప్రచారం నిర్వహించారు. దేశంలో ఇతర రాష్ట్రాలు అభివృద్ధి పదంలో పురోగమిస్తుంటే రాష్ట్రంలో మాత్రం జగన్ పాలనలో తిరోగమిస్తుందని విమర్శించారు. కళ్యాణ్ గారు మమ్మల్ని ఇక్కడికి పంపించి దగ్గరుండి అందరికీ మంచి సందేశం ఇచ్చి దేనికోసం అయితే జనసేన పార్టీ నిలబడుతుందో, అలయన్స్ నిలబడుతుందో జనాలందరికీ కూడా ఒక మంచి సందేశం ఇవ్వమని, మన వాల్యూస్, విజన్స్, పార్టీని ఏదైతే ఉందో మొత్తం యూత్ స్టేట్ని అభివృద్ధి చేసి మనం ముందు వచ్చే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎంతో బాగుంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదే కాకుండా నేను కూడా పూర్తి స్థాయిలో అది నమ్మి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన ఆదేశాల మేరకు తిరిగి ఆ సందేశంని అందరికీ, యూత్కి, అదే కాకుండా పెద్దవారికి కూడా రాష్ట్రానికి ఆయన ఎందుకు అవసరమో, అదే కాకుండా ఆయనతో పాటు అలయన్స్ ఉన్న టీడీపీ ఇంకా బీజేపీ ఎంత అవసరమో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా యూత్ ఈ స్టేట్లో ఏమేమి కోల్పోతున్నారో వాళ్ళ భవిష్యత్తు అలయన్స్ వస్తే ఎంత బాగుంటుంది, వాళ్ళకి ఏదైతే అవకాశాలు ముందు ఉపాధి కాదు ప్రతి రంగంలో కూడా వాళ్ళు ఎంతో మంచి స్థాయికి, పెద్ద స్థాయికి వాళ్ళ కళలు కూడా మంచి కళలు కానీ ఒక మంచి వాళ్ళ ఫ్యామిలీనే కాకుండా కుటుంబము వాళ్ళు జీవితంలో మంచి స్థాయికి కూడా ఎదుగుతారని పూర్తిగా నేను భావిస్తున్నాను. అదే కాకుండా ఇప్పుడు వాళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా ఎన్నో రాబోతున్నాయి. అదే ఐటీ సెక్టర్లో ఇంకా ఇండస్ట్రియల్ సెక్టర్లో కూడా ఎన్నో రాబోతున్నాయని కూడా నేను పూర్తి స్థాయిలో నమ్ముతున్నాను.